హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్య క్రిష్ పై సీరియస్ అయిన మహాదేవయ్య ఇదంతా రోజుగా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య లోపలికి వస్తూ ఉంటుంది. అదే టైంలో మహాదేవయ్య ఆగు అని సీరియస్ గా అరుస్తూ ఉంటాడు. దీనికి సత్య అక్కడ ఆగిపోతుంది. ఏంటి బాబు అలా అన్నావు? సత్య లోపలికి వెళ్ళనివ్వు అని క్రిష్ అంటాడు. నువ్వు నోర్మీరను మాట్లాడకు. ఆయన నీ మాట నేను వినేదేంటి? నువ్వు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేవాడివి, పెళ్ళాం చెప్పిన మాట వినేవాడివి. రేపర్ నుంచి ప్యాంట్ షర్ట్ కాకుండా చీర కట్టుకొని ఒక మూలను కూర్చొని మహాదేవ్ అయితే సీరియస్ అవుతుంటాడు. ఇంకా ఆ మాటలకు సత్య అయితే క్రిష్ వైపు అలాగే చూస్తుంటుంది. క్రిష్ కూడా ఏం మాట్లాడలేక మహాదేవ్ వైపు చూస్తూ ఉంటాడు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, నువ్వు నాకు విలువ ఇవ్వట్లేదు. మినిస్టర్ వస్తాడు, దగ్గరుండి మర్యాద చేయాలని చెప్పానా లేదా? ఆయన నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావని మహాదేవ్ అయితే సత్యపై సీరియస్ అవుతూ ఉంటాడు. దీనికి సత్య ఏం మాట్లాడక తలదించుకుంటుంది. క్రిష్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కానీ మహాదేవ్ అయితే ఆ మాటలు వినడు. ఇంకా సత్యానైతే మహాదేవ్ చాలా స్ట్రాంగ్ గా తిడుతూ ఉంటాడు. అలా తిడుతున్న టైంలో దేవమ్మ మధ్యలో వచ్చి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ దేవమ్మ కూడా మహాదేవయ్య నెట్టేసి మరీ తిడతాడు. ఈ రోజు నుంచి మీరెవరు నేనెవరు, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను అని మహాదేవ్ అయితే సీరియస్ గా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు సత్య క్రిష్ ఇద్దరు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. నా దారి నాది, మీ దారి మీది, అసలు మీరు ఇంట్లోనే ఉండొద్దు, ఒకవేళ ఉన్న నాతో మాట్లాడద్దు. ఇంకా మహాదేవ్ అయితే దేవాన్ని పిలిచి చెప్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి వాడికి నాకు ఎలాంటి మాటలు లేవు, వాడికి నాకు ఏం సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. మహాదేవయ్య కోపానికి సత్య అయితే ఒక్కసారిగా ఉలికి పడుతుంది. క్రిష్ తో షాకింగ్ గా అలాగే చూస్తూ ఉండిపోతాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.